అనకాపల్లి జనసేనలో పీఠముడి నెలకొంది. ఎంపీ టికెట్ కోసం కొణతాల రామకృష్ణ, నాగబాబు ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో సమ్మేళనాలు, పర్యటనల పేరుతో ఓవైపు నాగబాబు బిజీగా ఉండగా మరోవైపు కొణతాల మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీగా తాను పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా మీరు బరిలోకి దిగండి అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ టికెట్ పైనే గంపెడు ఆశలు పెట్టుకున్న కొణతాల నుంచి స్పందన కనిపించలేదు. ఒకవేళ కొణతాలకు ఎమ్మెల్యే టికెట్కు అంగీకరించినా అందుకు టీడీపీ ఒప్పుకుంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పీలా గోవింద్ను టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించింది. గోవింద్కు పోటీగా బుద్దా నాగజగదీష్ కూడా వచ్చి చేరారు. ఇలా జనసేన అంతర్గత విభేదాలతో జనసేన టీడీపీ మధ్య అనకాపల్లి చిక్కుముడిగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అనకాపల్లిలో సంబంధించి ఎంపీ టికెట్ కోసం కొణతాల రామకృష్ణ, నాగబాబు ఇద్దరి ప్రయత్నాలు తీవ్రంగా ఉన్న ఇద్దరు ఆశిస్తున్నారు. కానీ నాగబాబు కొణతాల రామకృష్ణకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు అనకాపల్లిలో? అంటే ఇప్పటివరకు అనకాపల్లి ఎంపీ టికెట్కి సంబంధించి కానీ అటు ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి కానీ జనసేన టీడీపీలో ఏ విధమైనటువంటి ఆ క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 6 నెలల కాలం నుంచి, అంటే ఎన్నికలు 3 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అనకాపల్లి ఎంపీ సీట్ అనేది ఖచ్చితంగా టీడీపీ నుంచి పోటీ ఉంది. ఖచ్చితంగా ఆ ఎంపీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి అనే వ్యక్తి టీడీపీ నుంచి పోటీ చేస్తారని ఒక తీవ్రమైనటువంటి ప్రచారం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ఎమ్మెల్యేగా పీలా గోవింద్ పేరును అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి వాతావరణం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాజీ మంత్రి అనకాపల్లికి ఒక రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉన్నటువంటి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి సమయంలో కూడా ఏ విధమైనటువంటి పదవులు ఆశించి నేను పార్టీలో రావట్లేదు, నాకు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి, ఆ డిమాండ్స్ నెరవేరిస్తే నేను పార్టీకి సేవ చేస్తాను అని పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అధిష్టానం ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమనే ఒక సూచన అయితే చేశారు. అంటే ఇప్పటి వరకు కొణతాల రామకృష్ణ అటు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం అయితే జోరుగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేగా పీలా గోవింద్, అంటే జనసేన టీడీపీ కనుక ఒకవేళ వాళ్ళు చర్చలు ఫలిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగాను టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి కొణతాల రామకృష్ణ పోటీ అనేది అనివార్యంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ 10 రోజుల నుంచి మొత్తం సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గము పూర్తి స్థాయిలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మా జనసేన అని పవన్ కళ్యాణ్ అన్న కొణిదెల నాగబాబుని తెర మీదకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. నాగబాబుని అనకాపల్లి ఎంపీగా కనుక పోటీ చేస్తే మొత్తము అటు ఎంపీగా గెలవడంతో పాటుగా 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవకాశం ఉంది, సామాజిక వర్గంగా కూడా కలిసి వచ్చే అంశం అయితే ఉందనేది వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదననే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే అన్ని ఎమ్మెల్యే సీట్లలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయరు కాబట్టి ఎంపీ సీట్ను మాత్రం నాగబాబుకి కేటాయించాలి. దీని ద్వారా మిగిలినటువంటి టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినటువంటి అన్ని సీట్లలో కూడా గెలుపు అవకాశాలు ఉంటాయనే సూచన అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనూ గత 10 రోజుల నుంచి 2 దఫాలుగా నాగబాబు మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ సంబంధించి విస్తృత పర్యటనలు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని, అటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని, జనసేన సంబంధించినటువంటి వాళ్ళని కలవడం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, గెలిపించాలని కోరడం అయితే జరుగుతుంది. అయితే ఇంత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నాగబాబు పర్యటనలో ఎక్కడా కూడా కొణతాల రామకృష్ణ అనేది కనిపించకుండా స్తబ్దతగా ఉన్నారు. నాగబాబు వచ్చినా కూడా కలవకపోవడం కానీ సమావేశాల్లో పాల్గొనడం కానీ చేయలేదు. ఎందుకంటే ఎంపీగా పోటీ చేయాలనే కొణతాల రామకృష్ణకి సంబంధించినటువంటి ఆశ నెరవేరదు. సో సీట్ రాని పక్షంలో ఇంకా అక్కడ పోటీ దానిలోకి వెళ్ళినా కూడా అనవసరమని అటు నాగబాబుకి చేస్తున్నటువంటి ఏ పర్యటన కూడా సహకరించకుండా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతవరకు అలక చెందారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న నాగబాబు స్వయంగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది. నేను ఎంపీగా పోటీ చేస్తాను, కానీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి అనకాపల్లి నుంచి అని కొణతాల రామకృష్ణ అయితే కోరినటువంటి పరిస్థితి
మాట్లాడింది. కానీ కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అయితే అంగీకరించట్లేదు. ఎందుకంటే అక్కడ గవర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలం ఎక్కువగా ఉన్నా కూడా కాపు సామాజిక వర్గానికి కొంత పట్టుంది. కానీ కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓటమి చెందుతారు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ కాకుండా అంటే అటు టీడీపీ నుంచి పీలా గోవింద్ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సహకరించే అవకాశం అయితే ఉండదు. కాబట్టి నేను పోటీ చేయను అన్నట్లుగా ఒక సూచన ప్రాయంగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే 2 సీట్లు అటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి 2 అనకాపల్లికి సంబంధించినటువంటి వాటిని జనసేనకి ఇవ్వడానికి టీడీపీ కూడా అంగీకరించే పరిస్థితి అయితే కనిపించదు. ఈ నేపథ్యంలోనే అటు కొనతాల రామకృష్ణ కూడా అంటీ ముట్టనట్టుగా జనసేన పార్టీకి నాయకులకి అయితే ప్రస్తుతం దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగబాబు కూడా బొజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వేచి చూడాలి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీట్లకి ఆ కేటాయింపు విషయంలో ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. మరి టీడీపీకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఖచ్చితంగా ఎంపీ సీటు జనసేన పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి జనసేన పార్టీలు నాగబాబుకి కేటాయిస్తారా లేదా కొనతాల రామకృష్ణ కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజు.